విజయనగరం జిల్లాలో గతంలో జేసీగా పనిచేసిన కిషోర్ కుమార్ అక్రమార్కులకు కట్టబెట్టిన భూముల విలువ సుమారు 350 కోట్ల పైన ఉంటుందని అంచనా వేస్తున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కన్నుసన్నల్లోనే ఇటు విలువైన ఈ భూములను అక్రమంగా కట్టబెట్టేసి తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని కిషోర్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. నాడు అక్రమార్కులకు ఆయన పూర్తిగా సహకరించారని విచారణలో తేలింది. పక్కా ప్రణాళికల ప్రకారమే ఇటు కలెక్టరేట్లో భూముల వ్యవహారాలు చూసే సెక్షన్లో ఫైల్స్ లేకుండా ఉన్నాయి. అరాకురా సమాచారంతో ఉన్న భూములను ఎంచుకుని చక్కబెట్టినట్లుగా తెలుస్తోంది. విజయనగరం, భోగాపురం, పూసపాటిరేగ, కొత్తవలస, బొబ్బిలి, దత్తిరాజేరు, జామి, పార్వతీపురం మండలాల్లోని భూములకు ఎసురు పెట్టినట్లుగా తెలుస్తోంది. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం రావడంతో అక్కడి భూముల ధరలు భారీగా పెరిగాయి. విశాఖకు దగ్గరలో ఉన్న కొత్తవలస మండలంలోని బలిఘట్టం రెవెన్యూలో కట్టబెట్టిన 12 ఎకరాల విలువ చేసే 30 కోట్లకు పైన ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు సంతపాలెంలోని 27 ఎకరాల విలువ ఉన్న 16 కోట్లు చేస్తుంది. ఇక జేసీగా తాను ప్రతిపాదించిన భూములకు ఇన్ఛార్జ్ కలెక్టర్ హోదాలో కిషోర్ కుమార్ ఆమోదం తెలిపినట్లుగా విచారణలో గుర్తించారు అధికారులు. ఈయన ద్వారా లబ్ధి పొందిన వారెవరు, వారి పాత్ర అసలు ఏమిటి అన్నది ఇంకా తేలాల్సింది. ఇక ఈ భూముల వ్యవహారాల్లో కింది స్థాయి అధికారులు, సిబ్బంది ప్రమేయం లేకుండా కిషోర్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించిన తీరు విస్మయం కలిగిస్తోంది. అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కిషోర్ కుమార్ పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. కిషోర్ కుమార్ అక్రమాలపై విచారణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ బాబు ప్రభుత్వానికి సమర్పించిన ఫైల్ సాధారణ పరిపాలన శాఖ పరిశీలనలో ఉంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చించిన అనంతరం ఆయన సస్పెండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. భోగాపురం మండలం పొల్లిపల్లి రెవెన్యూలో 9.25 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరున జిరాయితీగా మార్చేశారు. వారికి రైతు వారి పట్టాలు కూడా ఇచ్చేశారు. భోగాపురం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఈ భూముల విలువ 120 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భోగాపురం మండలం గూడెపు వలసలో 5.31 ఎకరాల భూమిని ఎస్ఎల్ఆర్ రికార్డ్స్లో గురుగుబిల్లి వారి చెరువుగా చూపుతోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే విమానాశ్రయ నిర్మాణం సాగుతోంది. ప్రస్తుతం ఈ భూమి విలువ 25 కోట్ల పై మాటినని అంచనా వేస్తున్నారు. ఇక చెరుకుపల్లిలో కట్టబెట్టిన 20 ఎకరాల విలువ సుమారు 100 కోట్లు ఉంటుంది. పూసపాటిరేగ మండలం కోనాడ రెవెన్యూలో 1.23 ఎకరాలు, మరొక చోట 2.62 ఎకరాల డీపట్టా భూములు చేతులు మారినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఎకరం ధర 9 కోట్లుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇక పార్వతీపురానికి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండే నర్సీపురంలో 7.78 ఎకరాల పోరంబోకు రాళ్లగుట్ట అక్రమంగా రాచివేశారు. అయితే ఇక్కడ ఎకరా ధర 20 లక్షల వరకు ఉంటుంది. దత్తిరాజేరు మండలం లింగరాజపురం పరిధి షికారుగంజి కొడుకు సమీపంలో ఇటు 48.50 ఎకరాలను సాలూరుకు చెందిన మహిళ పేరిట రాసిస్తారు. దాని విలువ 7 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. బొబ్బిలి మండలం గోళ్ల సీతారాంపురం రెవెన్యూ పరిధిలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా ఉండే 6.36 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు పన్నాగం పన్నినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎకరా 35 నుంచి 40 లక్షల వరకు పలుకుతుంది. ఇక విజయనగరం శివారు నెల్లిమర్ల రోడ్డు సారిపల్లి పారిశ్రామిక వాడకు వెళ్లే మార్గంలో 38 కోట్ల విలువ చేసే 19 ఎకరాల పోరంబోకు రాళ్లగుట్టను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేశారు. విజయనగరం రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండే జమ్మునారాయణపురం ప్రాంతంలో ఎకరా 4 కోట్లు పలుకుతుంది. ఈ ప్రాంతంలో చెరువు బండ సుమారు 5.16 ఎకరాలను 22A నుంచి తొలగించేసి ప్రైవేట్ వ్యక్తుల పేరిట జిరాయితీగా మార్చారు. దీని విలువ 20 కోట్లకు పైన ఉంటుందని అంచనా. కిషోర్ కుమార్ అక్రమార్కులకు కట్టబెట్టిన భూముల విలువ సుమారు 350 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతల కన్నుసన్నల్లోనే విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టి తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారనే
ఆరోపణలు కూడా ఇప్పుడు కిషోర్పై ఉన్నాయి.